మహాయుతి కూటమి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందనే కామెంట్ చేశారు. అజిత్ పవార్, ఏకనాథ్ షిండే చేసిన ద్రోహంపై మహారాష్ట్ర ప్రజలకు ఆగ్రహం ఉందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అఘాడీ కూటమికే మెజారిటీ సీట్లు వచ్చాయని, ఇప్పుడెలా ఫలితాలు మారాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజా తీర్పు కాదని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు ఇప్పుడు మాత్రం వెనుకబడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ 3 పార్టీలు వెనుకంచలో ఉన్నాయి. సరిగ్గా ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏపీలో సరిగ్గా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. 151 స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 40% ఓట్లు సాధించినప్పటికీ స్థానాల్లో మాత్రం చాలా వ్యత్యాసం కనిపించింది. దీనికి తోడు పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లలో కూడా తేడా రావడంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ